ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు లాగా వచ్చేసి చెట్లు వాళ్ళకి చెట్లుకి టీకాలు అనమాట. వ్యాక్సిన్ వెళ్ళాలి. ఇప్పుడు ఏం రెడీ అయిందనమాట. ఇంకా పూర్తిగా రెడీ కాలేదు. పాపం తెలీదు సూదేస్తారని, అందుకే బాగా హుషారుగా తిరుగుతుంది. చిట్లో రెడీ అయినవా వ్యాక్సిన్కి? వస్తుంది నేర్చుకుంటున్నా, ప్రాక్టీస్ చేస్తున్నా. చిట్లో హాయ్ చెప్పు. హాయ్ చిట్లో హాయ్ చెప్పు. నాన్న ఇద్దా చిట్లో ఇద్దా హాయ్ చెప్పు. బతిమలాడాలి ఇంకా. హాయ్ చిట్లో. దా తిక్కు లేచిండు. తిక్కు కూడా వ్యాక్సిన్కి రెడీ. ప్రాక్టీస్ చేస్తున్నామా, పట్టుకోకుండా గోడ దాటడము. బయటికి పోవాలండి. ఏ హ్యాపీగా ఉందా పాపం. చూదేపించుకోవాలని తెలీదు. చుట్లో ఎక్కడికి పోతున్నాం నాన్న మనము? ఎక్కడికి పోతున్నాం? ఎక్కడికి నాన్న పోయేది మనము? చుట్లో ఎక్కడికి పోతున్నాం మనము? బుయ్యి పోతున్నాం. డాన్స్ చేస్తున్నాం మేము. పాపం వేసేటప్పుడే బ్యాటది. ఇక ఊరలాదో బయటికి రావాలని. అదిగో బయటకంట తీసుకొని పోద్ది. నాకు కూడా గౌన్ వేసింది. ఆమెకి ఇష్టమైన వేయించుకున్నది. చూడ గౌను ఇది ఇలా పెద్దది తెచ్చింది గౌను. అవును, సుప్రజ అమ్మ తెచ్చింది ఇది. ఏమో చూడు, నేను డ్రెస్ వేసుకున్నానా, ఇంకా దిగి వచ్చి ముద్దు పెట్టి నవ్వుతుంది. ఎదుగో చిట్లు వ్యాక్సిన్కి బయలుదేరింది. కాలు కాలుతాయి ఎత్తుకో, అయినా వస్తుంది చూడు. బయటకంటే బాగా సరదాగా ఉంటుంది అనమాట చిట్టు తల్లి. పంప్స్ ఇంజక్షన్ వేస్తారని తెలీదు. అయ్యా ఉండయ్యా బయరా, మళ్ళీ వస్తాం. కానీ ఏం సంబరంగా వస్తుంది చిట్లు. వ్యాక్సిన్ వేయించుకొని వద్దాం సరేనా చిట్లు? పదమా చిట్లు ఇద్దా పాటలు పెడతాలే నీకు. పాటలు యాక్టింగ్ చేస్తుంది. అప్పుడే నిద్రట్టు వచ్చింది అసలు. చూపించుకోరా ఎక్కడికి అనుకుంటుంది పాపం. నేను జరగమే, నేను వస్తున్నా. ఇప్పుడు ఈ మంత్ వేసేది ఒకటే కదా? ఒకటే. అది జ్వరం వస్తుందా? వస్తుంది, జ్వరం వస్తుంది, వాపు ఉంటుంది, కాలు గడ్డ పెడుతుంది. పట్టుకున్నారులే పోయినసారి. ఇప్పుడు వేస్తున్న చేతికి వేసేది 2 నెలల్లో మర్చిపోకుండా చెప్పా. అక్క పోయినసారి వేసాము, ఈసారి వద్దన్నారు మీరు, నెక్స్ట్ మంత్ గ్యాప్ ఇవ్వాలని చెప్పాను.
ఇప్పుడు వేసేది రెండు చేతి కొట్టి కాలుకి ఒకటి మామూలుగా అయితే వేస్తే కాలుకి మా పోయిన చేతి మిస్ చేసాం కదా అది ఇప్పుడు వేస్తున్నా. సరే సరే అది నెక్స్ట్ మళ్ళీ వేయాలి. నెక్స్ట్ ఏం మనం గ్యాప్ ఇవ్వాలి నెలకి. ఆ పై నెలలే వేస్తాము, చేతి మాత్రమే అంటున్నారు రేపు నెలలో. ఫుల్ స్టాప్ పెడతారా మీ అమ్మాయికి అర్థం కాకుండా నా బుక్ లో ఎత్తుకో. ఇంకేంటి పోయినసారి వేయాల్సింది ఇప్పుడు కూడా ఇప్పుడు వేసేస్తుంది. అదే నీకు గుర్తుంది లేదని మేడం అనేది. ఉన్నానా శివ పట్టుకో. తెలుసా అయిపోయింది అయిపోయింది. అయిపోయింది 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 అన్న అయిపోయింది అయిపోయింది అయిపోయింది. ఓ నాను లోజులో అయిపోయిందిలే. టిక్కు అయిపోయింది అన్న టిక్కు. చూడు 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 అక్క అక్క కడిగి మీ అక్క ఏడ్చి ఏడ్చి వచ్చింది పో. అట్ట ఏడుస్తుందో ఏమో. ఓందమ్మా ఏం వదిలే పట్టుకొచ్చా అయిపోయింది ఇంకేముంది. అయిపోయి కూర్చోబెట్టుకోలే. పెట్టుకో. ఏం కదా అలవాటు చేసుకో శివనా. అయిపోయిందిలే చిన్నడా. ఉన్నానా అయిపోయింది. అయిపోయింది అయిపోయింది అయిపోయిందమ్మా. లేదు లేదన్నా లేదులే. ఎర్రగా ఉంది అంతేనా? పడ్డాడా? ఎర్రగా ఉంది. కుంకుమ ఏమైనా అయిందా? గమనించలే ఇప్పుడు నువ్వు. ఒత్తుకుంటున్నట్టుంది. ఇక్కడ మాత్రం వేస్తాం కదా. ఏదైనా ఒత్తుకుంటుంది. ఎక్కడ వరకు ఉంది ఎర్రగా. అక్కడ వరకు ఉంది. కలర్ కలర్ కాదు ఎర్రగానే ఉంది. పడుకుంటా ఒక్కొక్కసారి అదే ఒత్తుకుంటున్నట్టుంది నాకు. వ్యాక్సినేషన్ తర్వాత ఇంటికి వచ్చేసినాం. చిట్లు ఇలా ఉందన్నమాట. పాపం చాలా ఏడ్చింది బంగారుడు. మేము ఎక్కడికో సరదాగా తీసుకోబోతున్నామని పాపం నవ్వుకుంటూ వచ్చింది. అక్కడేం బాగా ఏడ్చింది అనమాట. టిక్కు కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట వ్యాక్సిన్. అక్కడ వీడియో తీసినాము. చిట్లకు తీయలేకపోయినా ఎందుకంటే భలే ఏడుస్తున్నది. అసలు కుదరలా. ఇప్పుడు చూడండి ఎలా నవ్వుతుందో కెమెరా ముందుకు వచ్చేసరికి. ఫోన్ ఉండటం కూడా ఒక అందుకు మంచిది అనుకోవాలి. ఎందుకంటే ఇలాంటి పరిస్థితుల్లో గట్టెక్కొచ్చు మనం. బంగారు తల్లికి 3, టిక్కుకి 2. టిక్కుకి మామూలుగా అయితే ఒకటే, లాస్ట్ మంత్ తెప్పించుకోలేదని ఇప్పుడు 2 అనమాట. ఏడుస్తుండో. ఓకే ఓకే ఫ్రెండ్స్, టీకాలు మాత్రం అందరూ తప్పకుండా వేయాలి. వేయించండి పిల్లలకి. నెగ్లెక్ట్ అయితే చేయొద్దు. సరేనా? బాయ్ చెప్పు. బాయ్.